నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నేను శరణ్య హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఇందులో ఉన్న ఖాళీలు ఏంటి, అందుకు సంబంధించిన అర్హతలు ఎలా ఉండాలి, అలాగే దరఖాస్తులు ఎప్పుడు ఎలా చేసుకోవాలి, అందుకు చివరి తేదీ ఏంటి, అలాగే ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఇటువంటి వివరాలను ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట పోస్టుల విషయం చూసుకుంటే గనక ఇందులో తెలుగు అండ్ ఉర్దూ న్యూస్ రీడర్ పోస్ట్ ఒకటి, అలాగే వీడియో ఎడిటర్, దీంతో పాటు అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, అలాగే కాపీ ఎడిటర్, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్, అలాగే ఇతర మీడియాకి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటికి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే కనుక అభ్యర్థులకు ఉండాల్సిన కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక జర్నలిజం పూర్తి చేసి ఉండాలి లేదా మాస్ కమ్యూనికేషన్. ఇందులో సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే డిగ్రీతో పాటు మీరు పీజీ పూర్తి చేయవచ్చు, అలాగే డిగ్రీ లేదంటే పీజీ, ఈ రెండు లేకపోతే ఏదైనా ఒకటి క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. దీంతో పాటు అభ్యర్థులకు పని అనుభవం కూడా ఉండాలి, తెలుగు లేదంటే ఉర్దూ, ఈ రెండు విభాగాల్లో మీకు అనుభవం అయితే ఉండాలి. అండ్ మీడియా, న్యూస్ ఎడిటింగ్, అలాగే బ్రాడ్కాస్టింగ్, వీటిలో మాత్రం ముందస్తు అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అలాగే దరఖాస్తుల విధానం చూసుకుంటే కనుక దూరదర్శన్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో దీనికి మీ దగ్గర ఉన్న గడువు December 15th వరకు మాత్రమే, ఆ తర్వాత మీకు ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడే దరఖాస్తులు చేసుకోండి. అలాగే మీకు అందులో మీకు అడిగిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ని కూడా మీరు కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంపిక విధానం చూసుకుంటే కనుక స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటాయి. మీ స్కిల్స్కి ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు, అలాగే మీకు ఒక ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. సో ఈ రెండింటి ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. సో వీటన్నిటికీ ముందు మీ దరఖాస్తుల ప్రకారం మీ ఎడ్యుకేషన్ అలాగే మీ ప్రొఫెషన్ ఈ డీటెయిల్స్ పరంగా మిమ్మల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో వీటన్నిటి ఆధారంగా మీకు చివరిలో మీ స్కోర్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని ప్రకారం మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఫైనల్ ఎంపిక అయితే జరుగుతుంది. దీనికి శాలరీ విషయం చూసుకుంటే కనుక పోస్టులను బట్టి ఉంటుంది. పైన మనము 6-7 పోస్టులు చూసుకున్నాం కదా, సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 25,000 నుంచి 60,000 వరకు అయితే మంత్లీ శాలరీ అందుతుంది. సో ఇది దూరదర్శన్లోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.